వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో మనం వింటూ ఉన్నాం ఏంటంటే హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటాన్యూవా వైరస్. సో ఈ వైరస్ వచ్చింది మన చైనాలో వచ్చింది. దాని తర్వాత ఇండియాలో కూడా 2 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తొందరగా వ్యాప్తి చెందే వైరస్ ఇది అంటున్నారు. అసలు ఏంటి వైరస్, దీని లక్షణాలు ఎలా ఉన్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది, సో ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువగా వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంవి రావు గారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఏ వైరస్ అయినా కానీ ఫస్ట్ చైనాలోనే వస్తుంది. అక్కడ నుంచి అక్కడ ఏదైనా వార్త వచ్చిందంటే మనకు ఎప్పుడు వస్తుందా అని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు చైనాలో అవుట్ బ్రేక్ అంటున్నారు, అక్కడ మాస్క్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, కొన్ని విజువల్స్ చూసాము. అంటే ఇది అంత డేంజర్ వైరసా? ఇప్పుడు ఇండియాలో కూడా 2 కేసులు నమోదయ్యాయి, కర్ణాటకలో, బెంగళూరులో అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు అసలు ఇది ఓవరాల్గా? ఇది హెచ్ఎంపివి, హ్యూమన్ మెటాన్యూమా వైరస్. ఈ వైరస్ కొత్తదేం కాదు. 2001లోనే నెదర్లాండ్స్లో పిల్లల్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అప్పుడు వాళ్ళు పరిశోధన చేస్తే ఈ వైరస్ బయటపడింది. ఆ తర్వాత తదనంతో రీసెర్చ్ చేస్తే అది 50 నుంచి ఉంది తెలిసిపోయింది. 1958 నుంచి ఇది ఉంది. అయితే ఈ వైరస్ ప్రపంచం అన్ని దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. 10 సంవత్సరం కూడా శీతాకాలంలో, అంటే వింటర్లో, ముఖ్యంగా పిల్లల్లో 6 నుంచి 12 నెలల వయసున్న పిల్లల్లో ఇది కామన్. అదేవిధంగా 5 సంవత్సరాలు వయసు వచ్చేసరికి అన్ని దేశాల్లో అందరి పిల్లల్లో దాదాపు 90-100% పిల్లల్లో ఇది వచ్చిపోతుంది. వాళ్ళు యాంటీబాడీస్ తయారవుతాయి. కొంతమంది సిమ్టమ్స్ రావచ్చు, సిమ్టమ్స్ రాకపోవచ్చు. మీరు చూస్తే పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రతి 6 నెలలకు 3 నెలలకు కూడా జబ్బు చేస్తుంది. సో దానికి అనేక రకాల వైరస్లు కారణం. ఆర్ఎస్వి అంటే రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ కావచ్చు, రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ కావచ్చు, ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, పారా ఇన్ఫ్లుయెంజా కావచ్చు, లేదా మనకి కొరైజా కలిసి వైరస్ ఎన్నో ఉన్నాయి. కరోనా వైరస్, 5-6 రకాల వైరస్లు. కోవిడ్-19 రాకముందే మనకి కరోనా వైరస్ ఉన్నాయి. ఆ వైరస్ వల్ల కావచ్చు, లేదా ఇతర అనేక వైరస్, ముఖ్యంగా ఈ వచ్చిన కొత్త వైరస్ హెచ్ఎంపివి, కొత్త వైరస్ కాదు, ఈ వైరస్ వల్ల హెచ్ఎంపివి వైరస్ లో కూడా జరుగు రావచ్చు. అయితే ఇప్పుడు చైనాలో మనకి సోషల్ మీడియాలో కనపడింది అంటే చాలా మంది హాస్పిటల్స్ వస్తున్నారు, చాలా మంది మాస్క్ పెట్టుకుంటున్నారని మనకి ఈ విజువల్స్ చూసేసరికి మనకు అనుమానం. ఇంకో కారణం ఏంటంటే చైనా ఎప్పుడు కూడా వాళ్ళ వివరాలను కరెక్ట్ గా వెల్లడించదు. కోవిడ్-19 అప్పుడు కూడా చాలా వరకు రహస్యంగా ఉంచారు. అందుకే అందరూ భయపడి మనం తొందరగా జాగ్రత్త పడుతున్నాం. అయితే కోవిడ్ కి దీనికి చాలా తారతమ్య భేదాలు ఉన్నాయి. ఎలా అంటే కోవిడ్-19 అనేది కొత్త వైరస్. ఆ వైరస్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా దాని వల్ల యాంటీబాడీస్, ఇమ్యూనిటీ లేదు. నెయ్యి అంటే కొత్తగా వచ్చింది కాబట్టి, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది కాబట్టి, అందులో దాని యొక్క ఎఫెక్ట్ బాడీ మీద ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది చనిపోయారు. బ్లడ్ క్లాటింగ్ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, ఇతరత్ర వేరే ఆర్గన్స్ ఫెయిల్ కావచ్చు. కాకపోతే ఈ హెచ్ఎంపివి, ప్రస్తుతం ఉన్న హెచ్ఎంపివిలో 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి. A1, A2, B1, B2. ప్రస్తుతం గత ఇన్ని సంవత్సరాలు ఈ వైరస్ ఉంది, కానీ 2001 నుంచి ఉంది. కానీ ఈ వైరస్ వల్ల ఇంతవరకు అంటే ప్రమాదాలు ఎక్కువ జరిగిన దాఖలా లేవు. కాకపోతే కొంతమందిలో, ముఖ్యంగా పిల్లల్లో, ప్రిమిచ్యూర్ బేబీస్ ఎవరికైతే ఆస్తమా ఉందో, ఎవరికైతే ఇతరత్ర రెస్పిరేటరీ సమస్యలు ఉన్నాయో, లేదా ఇంక వారికి ఏమన్నా క్యాన్సర్స్ కానీ ఇతర ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉండి కొన్ని చోట్ల చనిపోయిన దాఖలు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు, అబోవ్ 65 years ఉన్న వారిలో, ముఖ్యంగా డయాబెటీస్ లేదా హెచ్ఐవి లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఇతర జబ్బులు, ఉదాహరణకి హృదయ సంబంధించిన జబ్బులు కావచ్చు, లేకపోతే కొంతమంది సిఓపిడి ఉంటుంది, కొంతమంది క్యాన్సర్ మందులు వాడుతూ ఉంటారు, స్టెరాయిడ్స్ వాడుతుంటారు. వారిలో ఇది వస్తే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వెళ్ళి న్యూమోనియా వచ్చి చనిపోయే అవకాశం కొంతమందిలో ఉంది. అయితే ఈ వైరస్ పిల్లలకు కూడా బ్రాంక్యులైటిస్ అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కొంచెం ప్రమాదంగా ఉంటుంది. చాలా వరకు ఇది కామన్ కోల్డ్, సాధారణంగా మనకు జలుబులాగా ఉండి తగ్గిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఇంత ముందు కోవిడ్ వల్ల చాలా దెబ్బతిన్నాం కాబట్టి, చైనా నుంచి అదే వైరస్ వచ్చింది కాబట్టి, అప్పుడు మనకు ఉన్న చేదు అనుభవాల దృష్ట్యా అందరం భయపడుతున్నాం. కానీ ఈ వైరస్ కి కోవిడ్-19 అంత తీవ్రంగా ఉండదు, అంత మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. కాకపోతే ఒకటి, ఈ వైరస్ రూపాంతరం చెందిందా, చెంది ఏమైనా సీరియస్ కంటే ఎక్కువ డేంజరస్ ఫామ్ అవుతాయని చెప్పలేము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 స్ట్రెయిన్స్ లోనే ఉందా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి కరెక్ట్ గా ఏంటంటే ఇప్పుడు జెనెటిక్ సీక్వెన్స్ చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, లేదా చైనా ఆరోగ్య సంస్థ వెంటనే ఆ వైరస్ తీసి జెనెటిక్ సీక్వెన్స్ చేసిన తర్వాతే మనం చెప్పగలం. కానీ చైనా ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళ ఆరోగ్య శాఖ కావచ్చు, ఫారిన్ మినిస్టర్ కావచ్చు, ఏం చెప్తుంది, ఇది సాధారణంగా వచ్చే హెచ్ఎంపివినే, మీరు భయపడవద్దు, చైనా కూడా మీరు రావచ్చు, ప్రయాణాలు కూడా సాగించవచ్చు కాబట్టి వాళ్ళు భరోసా ఇస్తున్నారు. మన దేశంలో మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా భయపడదని చెప్తారు. ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం దయచేసి ప్రజలు భయపడవద్దు. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బెంగళూరులో మనం చూసిన 2 కేసులు కూడా
చైనా నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వారి వల్ల వచ్చిన హెచ్ఎంపివి వైరస్ కాదు, ఆల్రెడీ ఉన్న వైరస్. ప్రపంచం అనే దేశం, ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఒక్కొక్కసారి న్యూమోనియా వచ్చినప్పుడు పేషెంట్స్ కి రెస్పిరేటరీ ప్యానెల్ మల్టీప్లెక్స్ పీసీఆర్ పంపిస్తాం వైరస్ కోసం. ఆ వైరస్ ప్యానెల్ అన్ని వస్తాయి, మల్టిపుల్ పీస్ అంటే అనేక వైరస్ చేస్తాం. ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపివి, తర్వాత కరోనా వైరసెస్, చాలా వైరస్ వస్తాయి. అట్లా అడపాదడపా మేము ఈ వైరస్ చూస్తూనే ఉంటాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా హెచ్ఎంపీ చూస్తూనే ఉంటుంది. కొత్త వైరస్ ఏం కాదు. కాకపోతే ఇది ఒక న్యూస్ అయిపోయి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, చైనాలో పుట్టింది కాబట్టి అందరూ చైనా వైరస్ పేరు పెట్టేస్తారు. ఇది చైనా వైరస్ ఏం కాదు, ఇది ప్రపంచం అన్ని దేశాల్లో ఉంది. యుఎస్ లో ఉంది, యూకేలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఏషియన్ కంట్రీలో అన్నిట్లో ఉంది. సో ప్రస్తుతానికి లెట్ us hope ఈ వైరస్ పాత వైరసే, అదే స్ట్రెయిన్ ఉంది అనుకుందాం. అలా ఉంటే మాత్రం మనం ఏం మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కొత్త మందిలో తప్ప, ఇలా చెప్పిన పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఇది భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లుగా యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇంకా యాంటీబాడీస్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది అంతే. అది కాకుండా ఇప్పుడు చైనాలో ఇంకో వార్త ఏంటంటే 5 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాల వయసులో ఒక పిల్లలు ఎక్కువ కనపడుతున్నారు. అదొక చిన్న వేరియేషన్. సో ఇప్పుడు ఏమన్నా 5 years కల్లా అందరికి యాంటీబయాటిక్స్ అవుతాయి. 5 years లో పిల్లలకి ఇది ఎక్కువ కామన్ మంది ఇప్పుడు లిటరేచర్ లో ఉంది. కాకపోతే ఇప్పుడు చైనా ఆరోగ్య శాఖ ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల వయసులో పిల్లలు ఎక్కువ కనపడుతుంది. ఓకే, అయితే డాక్టర్ గారు ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎలా ఉంటుంది, అంటే ఎలా వ్యాపిస్తుంది? ఇది కూడా ఎయిర్ బోర్న్ వైరస్ అట్లాగా? అంటే ఇది రెస్పిరేటరీ వైరస్ అన్ని కూడా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా వ్యాప్తిస్తుంది. సో ఇది కూడా ఎవరైనా వ్యక్తి తుమ్మిలో తగ్గినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ఇంకో వ్యక్తికి వస్తుంది. ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీలో అంటే నేసోఫేరింగ్స్, ముక్కు అది గొంతులు చేరిన తర్వాత అప్పటి నుంచి కొంతమందిలో కిందికి పోతుంది. అలా పోయినప్పుడు ఏమైనా బ్రాంకియోలైటిస్, బ్రాంకైటిస్ వచ్చే అవకాశం. సో ఇందా చెప్పినట్టు అందరూ కొంతమంది మాత్రం అలా వస్తుంది. ఇప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? ఈ కాలంలో మనం చూసాం, ఈ సంవత్సరం ముఖ్యంగా హైదరాబాద్